హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ క్లాస్ అన్నట్టు. ఇంకా గ్రూప్ డి ఇంకా ఎన్టీపీసీకి యూజ్ అవుతుంది, ఇంకా అన్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో లెట్ స్టార్ట్. నేను ప్రాబ్లమ్స్ చేసే కన్నా ముందు మీరు వీడియో ఆపి ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు లాజిక్ అర్థమవుతుంది. ఒకవేళ మీకు రాకపోతే అప్పుడు వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఆడ్ వన్ అవుట్. ఈ 4 ఆప్షన్స్లో ఆడ్ వన్ అవుట్ ఏది అని ఫస్ట్ థింక్ చేయండి. 12కి 96 ఎట్లా రిలేట్ అవుతుంది, 13కి 104 ఎట్లా రిలేట్ అవుతుంది, 15కి 120 ఎట్లా రిలేట్ అవుతుంది, 16కి 118 ఎట్లా రిలేట్ అవుతుంది ఫస్ట్ చూడండి. మనకు ఒక లాజిక్ ఉంది. 12 ఇంటూ 8 ఎంత, 96. అంటే 12 8 96 వస్తుంది ఒక లాజిక్. 13 ఇది కూడా సేమ్ లాజిక్తో చేద్దాం. 13 ఇంటూ 8 ఎంత, 104. ఇంకా 15 ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుంది, 120. అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. అంటే ఇంకా ఇది 16 ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుంది, 128 వస్తుంది. అంటే ఇది రాంగ్ అవుతుంది. ఓకే, ఆడ్ వన్ అవుట్ అంటే ఇది రాంగ్ అవుతుంది. ఈడ ఎంత, 128 రావాలి. ఓకే, ఇంతే. ఇంటూ 8 లాజిక్, ఫస్ట్ నెంబర్ ఇంటూ 8 చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఓకే, ఈ లాజిక్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ ఆడ్ వన్ అవుట్ అన్నట్టు. సో చాక్తో ఏం చేస్తాం, మనం రాస్తాం. ఓకే, బుక్తో ఏం చేస్తాం, బుక్లో మనం లోపల రాస్తాం, బుక్తో రాస్తామా, రాయం. పెన్తో ఏం చేస్తాం, రాస్తాం. మార్కర్తో ఏం చేస్తాం, రాస్తాం. అంటే దీంట్లో డిఫరెంట్ ఏది ఉంది, బుక్కే డిఫరెంట్ ఉంది. అయితే ఇది కరెక్ట్. అయితే చాక్తో మనం రాస్తాం, పెన్తో కూడా రాస్తాం, మార్కర్తో కూడా రాస్తాం. కానీ బుక్తో రాస్తామా, రాయం. బుక్ లోపల రాస్తాం. అంటే ఇది ఆడ్ వన్ అవుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ మీరు వీడియో పోస్ట్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రాకపోతే ఆన్సర్ చూడండి. ఓకే, ఇక్కడ ఏం లాజిక్ ఉంది, ఇక్కడ బి అంటే 2, డి అంటే 4, ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, 10 దగ్గర ఏమొస్తుంది, జే వస్తుంది. ఓకే, ఫస్ట్ జే ఉండాలి. అయితే ఇది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ జెడ్ అంటే 26, వై అంటే 25, ఎక్స్ అంటే 24, ఇది 23, ఇక్కడ 22 వస్తుంది. 22 అంటే ఏమొస్తుంది, వి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వి వస్తుంది. 22 వి వస్తుందిగా. నెక్స్ట్ ఏ ఏమో 1, సి ఏమో 3, ఈ ఏమో 5. అంటే +2 ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోతుంది. జీ అంటే ఏమో 7. అంటే +2, 7 + 2 ఎంత, 9 అంటే ఏంది, ఐ వస్తుంది. అంటే జేవిఐ కరెక్ట్ ఆన్సర్. జేవిఐ ఏడ ఉంది, జేవిఐ. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము డైలీ క్లాసెస్ ఇస్తాం. ఎన్టీపీసీ ఇంకా గ్రూప్ డిది జీకే క్లాసెస్ కూడా చేస్తాం. సో ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసిన, ఎవరైతే జీకే క్లాసెస్ చూడలేరో చూసుకోండి. ఇంకా లాయర్కి కోర్టుకి ఎట్లా రిలేటెడో బ్యూటిషియన్ దేనికి రిలేటెడ్ అవుతుంది. లాయర్ ఏడ ఉంటాడు, కోర్టులో ఉంటాడు లాయర్. బ్యూటిషియన్ ఏడ ఉంటుంది, హౌస్లో ఉంటుందా, ఉండదు. షిప్లో ఉంటుందా, ఉండదు. క్లాస్లో ఉంటుందా, ఉండరు. క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు. పార్లర్లో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్. పార్లర్లో బ్యూటిషియన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాయర్ కోర్టులో ఉంటాడు. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కెనాట్ బి ఫార్మడ్ యూజింగ్ ద లెటర్స్. లాఫ్టర్ అనే లెటర్ ఉందిగా, గుర్తుపెట్టుకోండి. ఈ లాఫ్టర్ అనే లెటర్ నుంచి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. లాఫ్టర్ అనే లెటర్ నుంచి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయిగా. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఫామ్ కాదు అన్నట్టు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది చూడండి. గేట్ ఉంది, జిఏటిఈ ఉంది. ఇక్కడ జీ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, ఈ ఉంది. అయితే ఈ గేట్ వర్డ్ ఈ లాఫ్టర్ అనే వర్డ్తో ఫామ్ అవుతుంది. ఈ లెటర్స్ లాఫ్టర్ అనే లెటర్లో ఈ గేట్ వర్డ్ ఉంది. హెచ్ ఉందా, ఉంది. ఏ ఉందా, ఉంది. టీ ఉందా, ఉంది. ఈ ఉందా, ఉంది. అయితే ఇవి రెండు రాంగ్. అంటే ఇవి ఫామ్ అవుతున్నాయి. వాడేమో ఫామ్ కానిది అన్నాడు. అయితే ఇవి రెండు ఫామ్ అవుతున్నాయి. రేట్ చూద్దాం. ఆర్ ఉందా, ఉంది. ఏ ఉందా, ఉంది. టీ ఉందా, ఉంది. ఈ ఉందా, ఉంది. అయితే ఇది కూడా ఫామ్ అవుతుంది. వాడు ఫామ్ కానిది అన్నాడు. సో జీ ఉందా, ఉంది. ఆర్ ఉందా, ఉంది. యు ఉందా, ఉంది. ఎన్ ఉందా, ఎన్ లేదు. చూడండి, ఈ లాఫ్టర్ అనే లెటర్లో ఏడైనా ఎన్ కనిపిస్తుందా మీకు, ఎన్ కనిపిస్తలే. అయితే ఈ లెటర్ ఫామ్ కాదు. అయితే ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాడు ఫామ్ కానిది అడిగిండు. ఓకే, ఇటువంటిది క్వశ్చన్ ప్రతి ఒక్క షిఫ్ట్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఎట్లా అంటే మీరు ఫస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎట్లా లాజిక్ ఎట్లా వస్తుంది అని. ఓకే, మీకు రాకపోతే అప్పుడు వీడియో చూడండి. దీంట్లో ఏం లాజిక్ అంటే సింపుల్ లాజిక్. 21కి 11 లెటర్లు రిలేటెడ్, 31కి ఏం రిలేట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం చేద్దాం. 21 + 1
బై 2 చేద్దాం. ఎంత వస్తుంది? 21 ప్లస్ 22/2 చేస్తే ఎంత? 11 వస్తుందిగా. ఇదే లాజిక్ దీంట్లో చేద్దాం. 31 ఉంది, ప్లస్ 1 చేద్దాం, బై 2 చేద్దాం, అంటే 32/2 అంటే 16 వస్తుంది. 16 ఉందా? ఉంది. అయితే ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సింపుల్ లాజిక్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమనిపిస్తుంది? ఈ ఆర్డర్లో మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది. 42 నుంచి 52 అంటే ఇంక్రీజ్ అవుతుంది. వర్డ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి, ప్లస్ డిఫరెన్స్ చూడండి. ఈ నుంచి ఎంత డిఫరెన్స్? ప్లస్ 10 అవుతుంది. ప్లస్ 10. ఈ 52 నుంచి ప్లస్ 11 అవుతుంది. ప్లస్ 12 అవుతుంది. ప్లస్ 13 అవుతుంది. 13 అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత అవ్వాలి? ప్లస్ 14 అవ్వాలిగా. అంటే 88 ప్లస్ 14 చేద్దాం. ఎంత? 12 10 అంటే 102 రావాలి. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, మళ్ళీ చెక్ చేద్దాం. 102 ప్లస్ ఇంకా ఇది ప్లస్ 15 అవ్వాలిగా. ప్లస్ 15 అయితే 117 రావాలిగా. అంటే ప్లస్ 15 చేద్దాం. 7 అంటే 117 అయితే కరెక్టే. ప్లస్ 14 అంటే ప్లస్ 10 ప్లస్ 11 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 14 ప్లస్ 15 ఈ సిరీస్ ఫాలో అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈడ మీరు ఇది సింపుల్ లాజిక్, మీరు ఫస్ట్ ఆలోచించండి ఎట్లా వస్తుందో. ఇది 1 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 5 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. ఈడ ఏం రావాలి? 9 స్క్వేర్ రావాలి. మళ్ళీ 11 స్క్వేర్ రావాలి. 1 స్క్వేర్ ఎంత? 1, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49. అంటే ఈడ +2 గ్యాప్ ఉంది మధ్యలో. +2 గ్యాప్ ఉంది మధ్యలో. అంటే ఇప్పుడు మనకేంది? 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంతా 9 స్క్వేర్ అంటే ఎంత? 81. ఓకే, 11 స్క్వేర్ అంటే 121. అంటే కరెక్టే ఈ సిరీస్. అంటే మనకు 9 స్క్వేర్ 81. ఓకే, ఇది ఈ క్వశ్చన్ 10th క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఓకే, ఈ క్వశ్చన్ది ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మేము జీకే క్లాసెస్ కూడా స్టార్ట్ చేసినాం. ఎవరైతే చూడలేరో ప్లేలిస్ట్ చేసినా చూసుకోండి. రీజనింగ్ కూడా డైలీ ఒక 10 క్వశ్చన్ అట్లా చేద్దాం. ఎగ్జామ్ ఇప్పుడు దగ్గర ఉందిగా, సో అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఇది. డైలీ ఒక 10 క్వశ్చన్స్ అట్లా ప్రాక్టీస్ చేద్దాం రీజనింగ్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలే. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ జీకే బాబా.